గోదావరిలో ఈనాడు సముద్రంలో 3000 టీఎంసీలు కలుస్తున్నాయి. ఇది నేను చెప్పలే, చంద్రశేఖరరావు గారే గోదావరి జలాల మీద శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారే స్వయంగా చెప్పినారు, గోదావరిలో ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఎన్ని నీళ్ళైనా వాడుకోవచ్చు, ఎన్ని నీళ్ళైనా పారించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నీ సూచన చేస్తున్నా, మాది ఎత్తు పల్లాలు ఉన్నది కానీ మీది బాగుంది. మీది విజయనగరం నుంచి శ్రీకాకుళం, మన శ్రీకాకుళం విజయనగరం నుంచి మొదలు పెడితే చిత్తూరులో నెల్లూరు దగ్గర నాయుడుపేట వరకు నువ్వు గోదావరి జలాలు తీసుకెళ్ళు, నీకు నేను సూచన చేస్తున్నా అని ఈ మొనగాడు పోయి ఆయనకు సలహాలు చెప్పబోయింది. ఆయనకు సలహా ఎందుకు చెప్పినావని నేను అడుగుతలేను. ఈనాడు గోదావరి జలాలలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్ళు అప్పగించి సూచనవు కానీ 3000 టీఎంసీలలో ఒక 300 టీఎంసీలు మా రంగారెడ్డి జిల్లాకే ఇస్తే 30 లక్షల ఎకరాలకి ఈనాడు తాగునీరు వచ్చి ఉండేది కదా. ఏం పాపం చేసిన మా రంగారెడ్డి జిల్లా వాళ్ళని నేను అడుగుతున్నా. ఇవాళ మా కొడంగల్, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ళ, మహేశ్వరం లాంటి నియోజకవర్గాలు, ఇబ్రహీంపట్నం లాంటి నియోజకవర్గాలు ఇవాళ తాగునీరు, సాగునీరుకు అల్లాడుతున్నాయంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మాకు చేసిన ద్రోహం కాదా అని నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా వారిని అడుగుతున్నా. ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు మంజూరు చేసి పక్క రాష్ట్రమోడు మనకు నిధులిచ్చి అనుమతులు ఇస్తే సొంత రాష్ట్రంలో పుట్టి పెరిగిన తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకునే చంద్రశేఖరరావు గోదావరిలో ఈనాడు సముద్రంలో 3000 టీఎంసీలు కలుస్తున్నాయి. ఇది నేను చెప్పలే, చంద్రశేఖరరావు గారే గోదావరి జలాల మీద శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారే స్వయంగా చెప్పినారు, గోదావరిలో ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఎన్ని నీళ్ళైనా వాడుకోవచ్చు, ఎన్ని నీళ్ళైనా పారించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నీ సూచన చేస్తున్నా, మాది ఎత్తు పల్లాలు ఉన్నది కానీ మీది బాగుంది. మీది విజయనగరం నుంచి శ్రీకాకుళం, మన శ్రీకాకుళం విజయనగరం నుంచి మొదలు పెడితే చిత్తూరులో నెల్లూరు దగ్గర నాయుడుపేట వరకు నువ్వు గోదావరి జలాలు తీసుకెళ్ళు, నీకు నేను సూచన చేస్తున్నా అని ఈ మొనగాడు పోయి ఆయనకు సలహాలు చెప్పబోయింది. ఆయనకు సలహా ఎందుకు చెప్పినావని నేను అడుగుతలేను. ఈనాడు గోదావరి జలాలలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్ళు అప్పగించి సూచనవు కానీ 3000 టీఎంసీలలో ఒక 300 టీఎంసీలు మా రంగారెడ్డి జిల్లాకే ఇస్తే 30 లక్షల ఎకరాలకి ఈనాడు తాగునీరు వచ్చి ఉండేది కదా. ఏం పాపం చేసిన మా రంగారెడ్డి జిల్లా వాళ్ళని నేను అడుగుతున్నా. ఇవాళ మా కొడంగల్, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ళ, మహేశ్వరం లాంటి నియోజకవర్గాలు, ఇబ్రహీంపట్నం లాంటి నియోజకవర్గాలు ఇవాళ తాగునీరు, సాగునీరుకు అల్లాడుతున్నాయంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మాకు చేసిన ద్రోహం కాదా అని నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా వారిని అడుగుతున్నా. ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు మంజూరు చేసి పక్క రాష్ట్రమోడు మనకు నిధులిచ్చి అనుమతులు ఇస్తే సొంత రాష్ట్రంలో పుట్టి పెరిగిన తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకునే చంద్రశేఖరరావు